పాలకొల్లులో 9వ తరగతి విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 300కు పైగా సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు ఆయన. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో సామాజిక బాధ్యతగా పనిచేయడం అభినందనీయం. చంద్రబాబు P4 పిలుపును అందుకుని పలు సంస్థల సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలు జరిపేందుకు ముందుకు వస్తున్నాయి. విద్యా వ్యవస్థలో చంద్రబాబు ఆదేశాలతో మంత్రి లోకేష్ అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగాడేసీ ద్వారా 16,000 ఉపాధ్యాయులను నియమించారు. కుటుంబంలో చదువుకునే పిల్లల ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే తల్లికి వందనం కింద 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు ఉచితంగా అందజేయడం జరిగింది. ఒక క్లాస్, ఒక టీచర్ విధానం విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతోంది. ఉగాది కానుకగా యువతకు 10,069 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని ఈ సందర్భంగా రామానాయుడు వివరించారు.